విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అవకాశం చిక్కింది కదా అని నీ దర్పం హోదా చూపించాలనుకుంటున్నావేమో. తలకిందులుగా తపస్సు చేసినా నీకా ఛాన్స్ ఇవ్వను. దర్పం హోదా చూపించుకోవడానికి సమయం సందర్భం ఇది కాదు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే లిఫ్ట్ ఆఫర్ చేసుండేదాన్ని. మీ ప్లేస్లో టాటా బిర్లాలున్నా కృతజ్ఞతలు చెప్పి కారులో కూర్చుంటారే తప్ప మీలాగా మొండికేయరు. మీరైనా నేనైనా వాళ్ళకన్నా గొప్పవాళ్ళమేం కావు. మేడం, మీరు తప్పుగా అనుకోకపోతే నాదో చిన్న మాట అండి. అసలే సిటీకి చాలా దూరంగా ఉన్న రోడ్డు, ఇక్కడ డెకాయిటీలు కూడా చాలా ఎక్కువే. వచ్చిపోయే కార్లు చాలా తక్కువ. ఒకేళ ఏదైనా కారు వచ్చినా మీకు లిఫ్ట్ ఇస్తారో లేదో. చాలే ఆపో. మనం వెళ్ళాక ఎవరో కొన్ని పంపించి కారు తెప్పించుకోవచ్చు. ముందు కారు ఎక్కండి. అటు కాదు మేడం, ఇటు. మర్యాదలకేం తక్కువ లేదు. మర్యాదగా ప్రవర్తిస్తే ఎవరి మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు. డ్రైవర్, ఏసీ లేదా? లేదు మేడం. చెత్త మనుషులు, చెత్త కార్లు. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయే ఏసీ కార్ల కన్నా నయమేలేండి. విండో మిర్రర్ దించితే చక్కటి గాలి వస్తుంది. డ్రైవర్, వెళ్లాల్సిన రూట్ ఇది కాదే. ఎటు తీసుకెళ్తున్నావు నువ్వు? ఇది షార్ట్ కట్ రూట్ అండి. షార్ట్ కట్ మనుషులకు షార్ట్ కట్ రూట్లు గాని మాలాంటి వాళ్ళకి కాదు. హైవే మీదకి పోని. అవును, అప్పుడప్పుడు మమ్మీ సెల్ఫ్ డ్రైవింగే ప్రిఫర్ చేస్తుంది. మమ్మీ డ్రైవింగ్ చూస్తే ఒక్కొక్కసారి నేను కూడా పనికిరానేమో అనిపిస్తుంది. ఎంత ట్రాఫిక్లోనైనా సరే బుల్లెట్లా దూసుకుపోతుంది కారు. ఈ పాటికి వచ్చేసుండాలే. బహుశా సైడ్ దగ్గర డిలే ఉండొచ్చు. మమ్మీ రాగానే వచ్చేస్తాను. ఓకే, బాయ్.
మీ భయాలేం నిజం కాలేదుగా ధైర్యంగా వెళ్ళండి. నేను భయపడ్డానా? పూల మీద మంచు బిందువులే చెప్తాయి రాత్రి ఎంత మంచు కురిసిందో. మొహం మీద చెవట బిందువులే చెప్తాయి మనసులో ఎంత ఆందోళన ముసిరిందో. లక్ష్మీదేవి గారు, ఒకసారి కిందకి దిగుతారా? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. లోపలికొచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని నేను అంటానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను నా ఇంటికి రమ్మని పిలవను. పిలిచినా నేను రాను రోజీ గారు. లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం అందరికీ చేత కాదు. మీకైతే అసలు చేత కాదని నాకు తెలుసు. అవును, ఒక లిఫ్ట్ ఇస్తే పైకొచ్చిన వాళ్ళకే ఆ కిటుకులు తెలుస్తాయి. మాలాంటి వాళ్ళకేం తెలుస్తాయి? పసితనంలో తల్లిదండ్రులిచ్చే లిఫ్ట్ కావాలి, యవ్వనంలో స్నేహితులిచ్చే లిఫ్ట్ కావాలి, ఇంట్లో కుటుంబ సభ్యులిచ్చే లిఫ్ట్ కావాలి. వీళ్ళెవరూ లేని వాళ్లకు ఆ దేవుడిచ్చే లిఫ్ట్ కావాలి. ఇవేవీ లేకుండానే ఎంతవాళ్ళవయ్యాం అనుకుంటే అది అజ్ఞానమన్నా అయ్యుండాలి, అహంకారమన్నా అయ్యుండాలి. అయ్యా బాబు అంటూ ఒక రండతో పైకొచ్చిన దానివి. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి తేడా నీకేం తెలుస్తుంది? ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నేను నీ కారెక్కడం వల్ల నీ స్టేటస్ పెరిగిందే తప్ప నా స్టేటస్ 1 సెంటీమీటర్ కూడా తగ్గలేదని గుర్తుంచుకో. ఈ అర్థం లేని కబుర్లకేం గాని మీ స్టేటస్ తగిన రోడ్డు మీద మీ స్టేటస్ తగిన విధంగా పాడైపోయిన కారుని మీ స్టేటస్ తగ్గ మెకానిక్నో డ్రైవర్నో పంపించి తెప్పించుకోండి. లేకపోతే మీ స్టేటస్ తగిన దొంగలొచ్చి దాన్ని పట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఏమిటి మమ్మీ ఆవిడ కారులో వచ్చా? కొంపతీసి నిన్ను కూడా ఏమార్చిందా? నన్ను ఏమార్చాలంటే దాని తాతలు దిగి రావాలి. దారిలో కారు పాడైపోతే లిఫ్ట్ ఇచ్చిందిలే తను. లిఫ్ట్ ఇచ్చింది అంటే అసలు మన కారు పాడైపోవడానికి తనే కారణమై ఉండాలి. రాజు సార్, దీపక్ గారు ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. కాశీని ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్పు. ఆల్రెడీ కాశీకి పని అప్పచెప్పాను సార్. ఐసి మాలతి, సార్, అమెరికా విశేషాలు వినాలని అందరూ ఉత్సాహపడుతున్నారు. డైరెక్టర్ గారు రాగానే మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తే బాగుంటుందేమో. ఈ విషయం మేడంతో డిస్కస్ చేస్తే బాగుంటుందేమో సార్. ఎస్, వాట్ ఈస్ ద మ్యాటర్? ఇదేం బాగలేదు మేడం. బాగోగుల గురించి నువ్వేం చెప్పనక్కర్లేదు. మైండ్ యువర్ బిజినెస్. ఆ కుర్చీకి ఒక ప్రత్యేకత ఉంది మేడం. ఎవరు పడితే వాళ్ళు అందులో కూర్చోకూడదు. షట్ అప్. దిస్ ఈస్ టూ మచ్ మేడం. ఐ మిస్టర్, ఆల్రెడీ నీకు ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. ఆయన బుద్ధి రాలేదా? ఎంతొకవేళ మీరు ఈ కంపెనీ కాబోయే యజమానులు అనుకున్నా ఇక్కడ పాటించవలసిన మర్యాదలు సంప్రదాయాలు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఏంటమ్మా ఏవైంది? ఏవైందంటే ఎవరు మాట్లాడరే? వారు వచ్చి రాగానే మీ సీట్లో కూర్చున్నారు మేడం. అది తప్పంటే మమ్మల్ని గెట్అవుట్ అంటున్నారు. అది కాదత్తయ్య, అసలు ఏమైందంటే నువ్వు కాసేపు బయటికెళ్ళమ్మా భార్గవి. అసలు ఇలాంటి వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్తున్నాను. మీరు కూర్చోండి. హలో. హలో మమ్మీ, హౌ ఆర్ యూ? నువ్వా బేబీ? ఏమిటి వాయిస్ అదోలా అయిపోయింది? మూడేం బాగాలేదు మమ్మీ. ఏమైంది బేబీ? ఏదో కొన్నాళ్ళు ఇక్కడుండి మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేయమంటే ఓకే అన్నాను. ఈ అవమానాలు భరించడం నా వల్ల కాదు మమ్మీ. అవమానాలా?
నిన్ను అవమానించగలిగిన దమ్ములు ఎవరికున్నాయిక్కడ? ఇంట్లో కాదు, ఆఫీస్లో. ఐ సీ, నువ్వు ఆఫీస్ కూడా వెళ్ళావా? వెళ్ళొద్దా మరి? ఆఫీస్ పొజిషన్ ఎలా ఉందో ఆవిడ గారి టెక్నిక్స్ ఏమిటో చూద్దామని వెళితే రంగనాథమట, ఎవడో ఓల్డ్ ఫెలో నీతులు చెప్పపోయాడు. చడమెడ దులిపేశానులే. వెరీ గుడ్. ఏమిటి వెరీ గుడ్? నేను మన ఇంటికి వచ్చేస్తాను మమ్మీ. నో బేబీ, ఇంత పెరిగ్గా ఆలోచిస్తున్నావేంటి? మనం అనుకున్నది జరగాలంటే నువ్వు అక్కడే కొన్నాళ్ల పాటు ఉండాలి. అంటే అక్కడ ఉండదగిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. ఇంట్లో నీకు ఎదురులేదంటున్నావు, ఆఫీస్లో కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటప్పుడే నీ తెలివితేటల్ని సక్రమంగా సమర్థవంతంగా వాడుకోవాలి. ఏదైనా మంచి ఐడియా చెప్పు మరి. రంగనాథ అనేవాడు ఏమన్నాడు? చైర్పర్సన్ గారి సీట్లో ఎవరంటే వాళ్ళు కూర్చోకూడదు, కంపెనీ వ్యవహారాల్లో ఎవరంటే వాళ్ళు తలదూర్చకూడదు అన్నాడు. రైట్. కంపెనీ వ్యవహారాల్లో కలగజేసుకునే విధంగా నీకో పదవి కావాలని అడుగు. పదవా? యా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలనా? పదవి దొరికినంత మాత్రాన అందులోనే పర్మనెంట్గా ఉండిపోవాలని లేదుగా. నువ్వు పదవిలో చేరితే స్టాఫ్ నోళ్లు మూతబడతాయి. నీకు అడ్డు చెప్పేవాళ్ళని నెమ్మదిగా పీకి పారేసి మనవాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పగ్గాలు నీ చేతిలోకి తీసుకోవచ్చు. మన 2 కంపెనీలు ఒకటి చేసేయచ్చు. ఏమంటావ్? ఐడియా బాగానే ఉంది, కానీ చూడు బేబీ, అడిగితే ప్రాణాలివ్వడానికైనా లక్ష్మీదేవి సిద్ధంగా ఉంది అంటున్నావు కదా. ప్రాణాలు అక్కర్లేదు, పదవిస్తే సంతోషిస్తానని చెప్పు. ఈ పాయింట్ మీద తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి మిగతా విషయాలు ఆలోచిద్దాం. ఓకే, గుడ్ లక్. అత్తయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలమ్మా. ఈ ఇల్లెవరిది? చెప్పండి అత్తయ్య, ఈ ఇల్లెవరిది? దీపక్ది. అంటే నాదే కదా. కంపెనీ ఎవరిది? దీపక్ది. అంటే నాదే కదా. ఆస్తిపాస్తులకు హక్కుదారెవరు? దీపక్. అంటే నేనే అని కదా అర్థం. మరి అలాంటప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్లే హక్కు, ఎక్కడంటే అక్కడ కూర్చునే హక్కు నాకు లేదంటారా? ఇప్పుడు లేదని ఎవరన్నారమ్మా? మరి ఆఫీస్కొస్తే అక్కడ ఎంత అవమానం జరిగిందో తెలుసా? అక్కడ నువ్వు చేసిన అవమానాల గురించి, అల్లరి గురించి కూడా తెలిసింది. ఏముంది పెద్ద తెలియడానికి? నా కళ్ళారా నేను చూసిన ఇన్సిడెంట్స్ కాకుండా ఇంకా స్టాఫ్ మెంబర్స్ చెప్పింది వింటుంటే బాధ అనిపించింది. ఒక పరువుగల పెద్దింటి ఆడపిల్ల ప్రవర్తించవలసిన తీరు ఇదేనా? చెప్పుడు మాటలు విని మీరు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. వెనకేసుకు రావడం కాదమ్మా, ముందు ముందు ఈ కంపెనీని నడిపించవలసిన వాళ్ళు మీరు. స్టాఫ్తోనూ వర్కర్స్తోనూ ఇలా బిహేవ్ చేస్తే ఎలా? అయితే ఇప్పుడు ఏమంటారు? అనేదేముంది, రేపు ఆఫీస్కొచ్చి అందర్నీ పేరు పేరునా క్షమాపణలడుగు. మీ కోడలు, ఐ మీన్ నారాయణరావు గారి కోడలు, ఆయన కంపెనీలోనే పనిచేసే వాళ్ళ దగ్గరికెళ్ళి క్షమాపణలు అడగడం ఎంతవరకు సబబు? అందుకే ఇటువంటి ప్రాబ్లమ్స్ ముందు ముందుగా రాకుండా ఉండాలంటే, వచ్చినా ఈజీగా సాల్వ్ అవ్వాలంటే ఒకటే దారి. కంపెనీలో నాకేదైనా మంచి పదవి కావాలి. ఏమిటలా అయిపోయారు? ఇన్నాళ్లకు నా కోడలు నా ఆఫీస్కి వస్తానంటుందన్న సంతోషమా? భార్గవి, నువ్వీ ఇంటి కోడలివి. ఆ పరిధిలో ఏదైనా అడిగితే బావుంటుంది. అంటే మీ ఉద్దేశం? ఆఫీసు విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకు. అనవసరంగానా? ఇది నా భర్త ప్రాపర్టీ. ఇక్కడ ఏం కావాలంటే అది చేయగలను, ఏ పదవి కావాలంటే ఆ పదవి తీసుకోగలను. అసలు వీటన్నిటి మీద మీ పెత్తనం ఏమిటి? భార్గవి, ఏ పెత్తనం దీపక్ని పెంచి పెద్ద చేసిందో, ఏ పెత్తనం నువ్వు ఇంట్లో ఉండడానికి దోహదం చేసిందో, ఆ పెత్తనాన్ని మర్చిపోతున్నావు.
నువ్విక్కడికి ఎలాంటి ఉద్దేశంతో వచ్చావో నాకు తెలుసు